సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఎలక్షన్ కు జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయిదా వేయాలంటూ వేసినటువంటి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు న్యాయస్థానం వీలు కల్పించింది. సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. ఎలక్షన్ కు జరిపేందుకు గాను హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులోకి వస్తున్నారు. లైవ్ లోకి శర్మ. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగాలి. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ గతంలో విడుదలైంది. కానీ ఎన్నికలు ఆపాలి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ యూనియన్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి 2-3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ దీనికి సంబంధించి మధ్యంతర పిటిషన్ ఏదైతే వేశారో ఈ ఎన్నికలను మార్చికు వాయిదా వేయాలి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అన్న పిటిషన్ మాత్రం హైకోర్టు కొట్టివేసింది. యథాతథంగా ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించింది కాబట్టి యథాతథంగానే 27న ఎన్నికలు కొనసాగుతాయి. మరి దానికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించాలని కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది ఈ ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎటకేలకు సింగరేణి ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఎలక్షన్ కు జరిపేందుకు గాను హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.